నమస్కారం HK2Z న్యూస్ కు స్వాగతం। హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దేశభక్తి స్ఫూర్తిని ప్రతి ఇంటికి తీసుకెళ్లే లక్ష్యంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ధర్మపురి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి ఇంటింటా జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యతను మరియు గౌరవాన్ని కాపాడారు। వందే మాతరం పాడాల్సిందే విదేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తినే సరిగా ఓ మిలా 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 ఏంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు। ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు 2022 నుండి ఈ హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది। ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఎందుకు తీసుకురావడం జరిగిందంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత్ కా త్యోహార్ హర్ ఘర్ తిరంగా అనే నినాదం ఇవ్వడం జరిగింది। ఏదంటే పేద ధనిక కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి భారతదేశం జెండా భారతదేశం అంతటా ఒక్కటే పండుగ అని హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది। ఈ ప్రోగ్రాంను ఉద్దేశించి ఆనాటి స్వతంత్ర సమరయోధులను గుర్తుకు తెచ్చుకోవాలి। ఎందుకంటే ఆ రోజు వారి రక్త త్యాగ ఫలితమే మనం ఈరోజు ఇట్లున్నామంటే వాళ్ళ త్యాగ ఫలితమే। అదేవిధంగా కాశ్మీర్ టు కన్యాకుమారి గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ప్రతి ఒక్క ఇంటి మీద ఈ జాతీయ జెండా ఎగరాలి। అదేవిధంగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని మనం అందరం విజయవంతం చేయాలి। జై శ్రీరామ్ జై శ్రీరామ్। ముఖ్యంగా ఇటు కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు మరియు పాత్రికేయ పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుతూ రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం భాగంగా ఈరోజు ధర్మపురి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది। ప్రతి ఇంటిలో భారతీయ జెండాను ఎగరవేసి మన జాతి ఐక్యతను చాటి చెప్పవలసిందిగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు ఇవ్వడం జరిగింది। కాబట్టి ప్రజలందరూ కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ భారతీయ జెండాను జాతీయ జెండాను ఇంటిపై ఎగరవేసి తమ ఐక్యతను చాట చేసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము। మరి ఇదే విషయం ఇప్పుడు 1947 సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఈ దేశం తిండి తింటూ ఈ దేశం ఊల్చిపీల్తూ మనం దేశం కోసం పోరాడాలని చెప్తా ఉన్నాము। కాబట్టి ప్రజలందరూ తమ జాతిని ఐక్యత చూపించాలంటే భారతీయ జాతీయ జెండాను ఇంటిపై చూసి నిలబెట్టి మన జాతీయ ఐక్యతను తెలపవలసిందిగా కోరుతా ఉన్నాము। భారత్ మాతాకి జై। ఈ ఒక్క భారతీయ పౌరుడికి దేశభక్తిని పెంపొందించాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపులో భాగంగానే ఈరోజు ధర్మపురి శివాజీ విగ్రహం నుండి ర్యాలీ ప్రారంభించి నంది చౌక్ గాంధీ చౌక్ మీదుగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది। ముఖ్యంగా ప్రతి పౌరుడు కూడా ఈరోజు భారతదేశ పౌరుడు అందరూ కూడా నా దేశం నా ప్రాణం అనే విషయంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తన ఇంటి మీద జెండా ఎగిరాయాలని చెప్పి నరేంద్ర మోడీ పిలుపునివ్వడం జరిగింది। కాబట్టి మనందరం దేశభక్తి దేశం కొరకు ధర్మం కొరకు పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది। ఈరోజు దేశద్రోహులంతా కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం కొరకు రకరకాల విషయాలతో
మన దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మన అందరం కూడా ఈరోజు దేశం కొరకు అయితే ధర్మం కోసం ఏదైతే ఉందో మనం ఐక్యమంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే నరేంద్ర మోడీ పిలుపులో భాగంగా హర్ ఘర్ తిరంగ్ అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేసి తన దేశభక్తిని చాటాలని చెప్పి కోరుతున్నాం. భారత్ మాతాకి జై.